బ్యాక్టీరియాల్ని వాటి ఆకారం ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే గోళాకారం, దండాకారం, కామాకారం, సర్పిలాకారం. గోళాకారం ఉన్నట్లని కొక్కి అనే రకానికి చెందుతాయి. దండాకారంలో ఉన్న బ్యాసిల్లస్, కామాకారంలో ఉన్నది విబ్రియం అని, సర్పిలాకారంలో ఉన్న సర్పిల్లం అని పిలుస్తారనమాట. బ్యాక్టీరియా నిర్మాణంలో చాలా సరళంగా ఉన్నప్పటికీ కూడా ప్రవర్తనలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది ఇతర జీవులతో పోలిస్తే చాలా విస్తృతమైన జీవక్రియ వైవిధ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. బ్యాక్టీరియాలు స్వయం పోషకాలుగా ఉంటాయి. అంటే ఏంటంటే ఇవి అకర్బన మూల పదార్థాల నుంచి తమ ఆహారాన్ని సంశ్లేషించుకుంటాయన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ బ్యాక్టీరియాలు పరపోషితాలుగా ఉంటాయి, లేదంటే పూతికాహార జీవనాన్ని గడుపుతూ ఉంటాయన్నమాట. బ్యాక్టీరియాలో మనం ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే బ్యాసిల్లస్, సర్పిల్లా, విబ్రియో. ఆర్కిబ్యాక్టీరియం అంటే ఏంటంటే ఇది అత్యధిక లవణయుత ప్రాంతాల్లో కూడా జీవిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే లవణయుత ప్రాంతాల్లో జీవించేవి, లేదంటే ఎక్కువ వేడి నీటి దగ్గర జీవించేవి, బురద ప్రదేశాల్లో జీవించేవి, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఎక్కువ లవణయుత ప్రాంతాల్లో జీవించే వాటిని హాలోఫైల్లు అని, వేడి నీటి చలమల దగ్గర జీవించే వాటిని థర్మోయాసిడోఫైల్స్ అని, బురద ప్రదేశాల్లో జీవించే వాటిని మిథనోజెన్స్ అని అంటారన్నమాట. మునిరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా వీటిని చెప్పవచ్చు. కణకవచం కలిగి ఉండటం వల్ల ఈ ఆర్కిబ్యాక్టీరియంలు ఇతర బ్యాక్టీరియంలో విభేదిస్తాయి. కాబట్టి ఏంటంటే ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా కూడా తట్టుకొని జీవించగలుగుతాయి. ఈ లక్షణం వల్లే కణకవచం ఉండడం బట్టే ఈ బ్యాక్టీరియంలు ఏంటంటే ఎటువంటి వాతావరణానికైనా జీవిస్తాయి. ఇదే మిగిలిన బ్యాక్టీరియాలకి ఈ ఆర్కిబ్యాక్టీరియాలకి డిఫరెన్స్ అనమాట. ఈ లక్షణం వలన తీవ్రమైన పరిస్థితిని తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి. ముఖ్యంగా మీథోజన్స్ ఏంటంటే ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వీటి విసర్జక పదార్థాల నుంచి మీథేన్ వాయువు ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. మనకి గోబర్ గ్యాస్ అది ఉత్పత్తి అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మిథనోజన్లు అనమాట. ఈ మిథనోజన్లు అంటే ఏంటి, ఇక్కడ మనకి బురద ప్రదేశాల్లో జీవించే బ్యాక్టీరియంలు. ఈ బురద ప్రదేశాల్లో జీవించే బ్యాక్టీరియంలు దేనికి సంబంధించిన ఆర్కిబ్యాక్టీరియాలకు సంబంధించినవి అనమాట. ఇవి జంతువులు జీర్ణాశయంలో ఉంటూ మనకేంటంటే ఆ విసర్జక పదార్థాలను ఎప్పుడైతే మనం కుళ్ళింపజేస్తామో ఆ కుళ్ళింపజేసినప్పుడు మనకి ఈ మిథనోజన్లు అనే బ్యాక్టీరియాలు ఉండడం వల్ల అక్కడి నుంచి మనకి మీథేన్ బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. తర్వాత యూబ్యాక్టీరియన్స్, వీటిని నిజ బ్యాక్టీరియాలు అని అంటారు. ఇవి వేల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. బ్యాక్టీరియా లేదా నిజ బ్యాక్టీరియా అంటారు. ఈ యూబ్యాక్టీరియా మెయిన్ ఏంటంటే దృఢమైన కణకవచ నిర్మాణం కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సైనోబ్యాక్టీరియా అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు అని కూడా పిలుస్తారన్నమాట. ఆకుపచ్చని మొక్కల్లో లాగే పత్రహరితం ఏ అంటే క్లోరోఫిల్ ఏను కలిగి ఉండి కిరణజన సంయోగక్రియ ద్వారా స్వయం పోషితాలుగా జీవిస్తాయి. సైనోబ్యాక్టీరియంలు ఏకకణంగాను, సహనివేశంగాను, తంతు రూపంలోనూ ఉంటాయి. ఇవి నీటిలో కానీ భూమిపైన కానీ నివసించే శైవలాలు.